ఆ విధంగా సుయశా సమేతుడై నందీశ్వరుడు ఈశ్వర సేవలో చేరాడు. అప్పుడు ఈశ్వరుడు ఎక్కడ ఆలయం కట్టినా నాకెదురుగుండా ఈ నందీశ్వరుణ్ణి వృషభ రూపంలో ప్రతిష్ఠించెదరుగాక. అతడు ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు. అర్చకులకు లేదా మధ్యలో దర్శనం చేసుకోవలసిన వారికి తప్ప అనవసరంగా మాత్రం ఈ ఇద్దరికి మధ్యలో రావద్దన్నాడు. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. నందికి శివుడికి మధ్యలో అసలు ఎప్పుడు వెళ్ళకూడదని ఎవడో చెప్పాట. అప్పుడు ఏమవుతుంది మీకు? శ్రీశైలం వెడితే నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రాకుండా ఎవడన్నా రాగలడా? ఒకసారి పరిశీలించి చూడండి ఈసారి. ఇప్పుడు గుళ్ళో అర్చకులు రోజు అక్కడ అభిషేకం చేయాలి. ఈ ఇద్దరికి మధ్యలో రాకూడదంటే ఇంకా అభిషేకం మానేయాలి, అర్చన మానేయాలి. అందుకని అర్చకాన్ పరిచారాంశ్చ, అర్చకులకు పరిచారకులకి నందికి శివుడికి మధ్యలో వెళ్ళడానికి మినహాయింపు ఇచ్చేశారు. వాళ్ళకి స్పెషాలిటీ ఉంది. అందరికీ ఇవ్వలేం కానీ కొంతమందికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, మామూలుగా అయితే అక్కడ కారు పెడితే తీసి పారేస్తారట. అక్కడ రాశారు మీ ఖర్చు మీద తీసి పారవేయబడును. ఏదో గురువు గారి మీద అభిమానంతో ఉపన్యాసానికి వస్తున్నాడు పాపని ఆ కారు అక్కడ పెట్టనిస్తున్నారు కదా, నన్ను ఇక్కడ దాకా రాణిస్తున్నారు కదా, ఇక్కడ కూర్చొని ఇచ్చారు కదా. అలా అన్ని కార్యక్రమాలకి మినహాయింపులు ఉంటాయండి, ప్రోటోకాల్. అలాగే అర్చకుడికి ప్రోటోకాల్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా నందికి శివుడికి మధ్యలో వాళ్ళు మాత్రం వెళ్ళవచ్చు. తుడిచే పరిచారకులు వెళ్ళొచ్చు. అర్చన సమయంలోనూ కొన్ని కొన్ని ప్రత్యేక దర్శనాల్లో వెళ్ళొచ్చు. ఒక్క అభిషేకాలు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో మిగతా వాళ్ళు వెళ్ళకూడదు. ఇవాళ సోమవారం ప్రదోషకాలం అభిషేకం జరుగుతుంది. అభిషేకం శివుడికి జరుగుతుంటే మీరు కావాలని శివుడికి నందికి మధ్యలో 10 సార్లు తిరిగితే అది మహాపాపం అన్నారు. నందీశ్వరుడు ఎప్పుడు శివుడిని చూస్తూ ఉంటాడు అభిషేక సమయంలో. అందువల్ల అనవసరంగా తిరగరాదు. అంతేగాని బొత్తిగా వెళ్ళిన వాడు అలా నాశనం అయిపోతే ఈ పాటికి ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఆ అన్నవాడు కూడా శ్రీశైలం వెళ్ళినవాడే, ఆయన మధ్యలో వెళ్ళినవాడే, ఆయనే ఎగిరిపోవాలి ఈ దెబ్బకి. కాబట్టి తెలియకపోవటం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక శాస్త్రం మీద సంపూర్ణమైన అవగాహన లేక, ముఖ్యంగా సంస్కృతం మీద ఒక అవగాహన లేకపోవటం వల్ల ఎవడు ఏం మాట్లాడుతాడో తెలియదు. ఆ మధ్యన ఒకడు ఏమన్నాడు తెలుసా? శ్మశానంలో వసంతం ఉందండి, ఉగాది నాడు పంచాంగం శ్మశానంలో చదవాలన్నాడు. ఇదే మీరు యూట్యూబ్లో మీకు చూపిస్తాను, నేను విని చెబుతున్నమాట అన్నవాడు. నాకు మతిపోయింది. శ్మశానంలో ఏమిటి, వసంత ఋతువు రావడం ఏమిటి, వీడు మొహం తగలయ్యా అక్కడ పంచాంగం చదవమంటాడు ఏమిటని చూస్తే అది శివ దాని ఏమంటే మన శివానంద లహరిలో శ్మశానే వసంతం అనే శ్లోకం ఉంటుంది కదా. శ్మశానే వసంతం అంటే వసంత ఋతువు అనుకున్నట్టు వాడు. శ్లోకంలో శ్మశానే వసంతం అని ఉంది అంటే అర్థం ఏంటి? వసన్ అంటే నివసించుచున్నవాడు, వసంతం అంటే ద్వితీయ విభక్తి. శ్మశానమునందు వసంతం నివసించుచున్న వారిని గురించి నమస్కరిస్తున్నాను. వీడేమనుకున్నట్ట? వసంతం అంటే వసంత ఋతువు అనుకున్నట్ట. శ్మశానే వసంతం కాబట్టి శ్మశానంలోనే వసంత ఋతువు వస్తుంది కాబట్టి పంచాంగం అక్కడ చదవండి. ఇలాంటి వాళ్ళందరినీ పురాణం చెప్పమంటే కొంపలు మునిగిపోవు. వాడెవడో చిలకవర్తి వారి గణపతి నవల ఉంది. గణపతి అని ఉంటాడు దరిద్రుడు. వాడు అందులో అక్షర ముక్కరు అనేవాడు. వాడు పిల్లలకి గురుకులం పెట్టేశాడు, ఇంకా పాఠశాల పెట్టాడు. వాడు పాఠశాలలో శ్రీ రఘురామ చారు తులసి దళరామ అనే పద్యం చెప్పాలన్నమాట. రాముడికి జలుబు చేసింది, జలుబు చేస్తే అందరినీ చారు తాగమన్నారు. చారు పెట్టడానికి కరేపాకు దొరక్క తులసి దళాలు వేసేట. అందుకని శ్రీ రఘురామ చారు తులసి దళదామ అంటే చారులో తులసి దళాలు వేశారు. ఇది చిలకవర్తి నాటకం వస్తుంది. ఆల్ ఇండియా రేడియోలో ఇంకా సేవ్ అయ్యి ఉందండి. ఒకసారి చదవండి రండి. అయ్యా ఏం చెబుతాం, ఎవడికి వచ్చిన భాష వాడు చెప్పడం, అదన్నీ ఉట్టబద్ధం. హాయిగా మీకు దర్శనం ఇస్తున్నప్పుడు వెళ్ళండి. కేవలం అభిషేక సమయంలో అనవసరంగా మాత్రమే నందికి శివుడికి మధ్యలో తిరగద్దని, నందీశ్వరుడికి శివుడికి మధ్యలో తిరిగితే దోషమని శివుడు వరమిచ్చాడు నందికి. నా ఎదురుగుండా ఉండడమే కాదు, ఈ రోజు నుంచి ఎవరైనా ముందు నీకు నమస్కరించవలసిందే. నా దర్శనానికి రావాలంటే అనుమతి ఎవరు ఇవ్వాలి? నువ్వు ఇవ్వాలి. నీ అనుమతి లేనిదే నా దర్శనమునకు వచ్చిన వారికి నా అనుగ్రహం లభించదు. కాబట్టి ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళగానే ఏం చేయాలి? ముందు నందిని పట్టుకోవాలి. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, వాళ్ళు కొంత చెబుతున్నాను. నందీశ్వరుడు ఎంతమందిని అనుగ్రహించాడో నాయనార్ల చరిత్రలో ఎన్నో అద్భుత విషయాలు ఉంటాయండి. అందువల్ల ఎప్పుడు నంది దగ్గరికి వెళ్ళండి. ముందు చెప్పండి, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. ఇది వ్యాసుడు రాసిన నందీశ్వర పురాణంలో శ్లోకం అని చాలా మందికి తెలియదండి. ఇది ఉప పురాణంలో శ్లోకం.
ఆయన దగ్గరికి వెళ్ళగానే నందీశ్వర, ఓ నందికేశ, నమస్తుభ్యం. తుభ్యం అంటే నీ కొరకు నమః, నమస్కారం. నమః తుభ్యం అంటే నమస్కారము నీ కోసం అన్నమాట. నమస్కారం ఎప్పుడు చతుర్థి విభక్తిలో కొరకు అని వాడాలి. నీ కొరకు నమస్కారం అయ్యా నందీశ్వర. నువ్వు ఎటువంటి వాడివి? సాంబానంద ప్రదాయక, పరమేశ్వరుడికి ఆనందమును ప్రసాదించువాడివి. ఇదిగో మేము ఇక్కడికి వచ్చాం, ఆయన దర్శనం, ఆయన సేవ చేసుకోవాలనుకుంటున్నాం. అందువల్ల పరమేశ్వర సేవార్థం, పరమేశ్వరుడి సేవ చేసుకొనుట కొరకు అనుజ్ఞాం, అనుజ్ఞని అంటే అనుమతిని, దాతుం ఇవ్వడమునకు అర్హసి, నీవే అర్హుడవై ఉన్నావు. అంటే నువ్వే అర్హుడివి, పరమేశ్వర సేవ కోసం నిన్ను అనుమతి పెడుతున్నావు, మాకు అనుమతి ఇవ్వవయ్యా అని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన ఇస్తాడు. ఆ తర్వాత వృషణములను కుడి చేత్తో తడుముతూ ఎడమ చేత్తో కొమ్ములు పట్టుకుని, ఎడమ చేత్తో